సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వాయిస్ 94. సో ఈ రోజు అయితే మనం ఒక స్పోర్ట్స్ బైక్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇంకా బైక్ పేరు ఏంటి అంటే BMW G310R. అయితే దీని గురించి అయితే ఈరోజు ఫుల్ డీటెయిల్స్, మైలేజ్, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. దానికంటే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇంకా ఈ బైక్ గురించి చాలా అంటే చాలా ట్రెండింగ్లో అయితే ఉంది. ఎంతో మంచి బైక్ అని అందరికీ తెలుసు. అండ్ స్పోర్ట్స్ బైక్స్లో నంబర్ 1 పేరు వచ్చేసి ఫస్ట్ ఇదే, తర్వాత డుకాటి, ఆప్రిలా ఇవన్నీ అయితే ఉన్నాయి. సో హార్లీ డేవిడ్సన్ ఇవన్నీ అయితే ఉన్నాయి. కాబట్టి మనమైతే ఈరోజు ఈ బైక్ గురించి తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకోకుండా మనమైతే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఇంకా BMW ఫుల్ డీటెయిల్స్కి అయితే మనం వచ్చేస్తే ఇంజన్ చూసుకుందాం. ఫస్ట్ ఇంజన్ వచ్చేసి 313cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ engine that produced 33.5 bhp at 9250 rpm and 28 newton meter at 7500 rpm లో అయితే ఉంది. సో చూసుకున్నట్టయితే ఇంజన్ చాలా అంటే చాలా పవర్ఫుల్ అండ్ నీట్గా చాలా బాగా అయితే బిల్డ్ చేయడం అయితే జరిగింది. చాలా అంటే చాలా డిజైనింగ్ కూడా చాలా అంటే బాగుంది. అండ్ మనకైతే ఇక్కడ BMW లోగో కూడా ఉంటుంది ఇంజన్ మధ్యలో అయితే. సో చెప్పుకోవడానికి ఇంజన్ అది BMWలో ఇంజన్ గురించి మనమైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎంతో బాగా అయితే బిల్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ మనమైతే వేరేటివి చూద్దాం. సో ఇంకా ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకైతే 17-inch అలాయ్ వీల్స్ అయితే ఉంది. అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకటే దాంతో అయితే మనకైతే రావడం జరిగింది. సో టైర్స్ గ్రిప్ కూడా చాలా బాగుంది. మనము కార్నరింగ్ చేసినా కూడా మనకి గ్రిప్ అయితే ఉంటుంది. ఎక్కడ మిమ్మల్ని అయితే ఈ బైక్ అయితే పడేయకోకుండా చాలా అంటే చాలా బాగా నీట్గా తీసుకెళ్ళి మీరైతే డెస్టినేషన్ చేరుస్తుంది ఇది. సో మంచి బండి అనే చెప్తాను, నేను తీసుకోమనే చెప్తాను. సో మనకి ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి USD ఫోక్స్ అండ్ బ్యాక్ వచ్చేసి మనకైతే మోనో షాక్. సో ఫ్రంట్ వచ్చేసి మనకైతే గోల్డ్ కలర్ సస్పెన్షన్తో అయితే మనకి రావడం జరిగింది. సో సస్పెన్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో బటరీ స్మూత్ ఏదన్నా ఉందని చెప్తే అది సస్పెన్షనే. ఫ్రంట్ సస్పెన్షన్ అయినా సరే, బ్యాక్ అయినా సరే, రెండు చాలా అంటే చాలా బటరీ స్మూత్గా ఉన్నాయి. అండ్ మిగతావి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి, అవేంటో చూద్దాం ఇప్పుడు నెక్స్ట్. సో ఇంకా బ్రేకింగ్ విషయానికి వస్తే మనకైతే సింగిల్ డిస్క్ అట్ బోత్ ఎండ్స్ విత్ డ్యూయల్ ఛానల్ ABS అయితే దీంట్లో అయితే సపోర్ట్ చేస్తుంది. సో రెండు దాంట్లోకి డ్యూయల్ ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది ABS. సో ఇంకా లైట్నింగ్ విషయానికి వచ్చామంటే లైట్నింగ్ విషయానికి అయితే వచ్చామంటే మనం మొత్తం బైక్ అంతా ఫుల్ LED లైటింగ్ అయితే ఇచ్చారు. చాలా మంచి విషయం అనే చెప్పుకోవాలి. లైటింగ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ దాని ఫోకసింగ్ చాలా అంటే చాలా రేడియస్ వరకు అయితే రావడం జరుగుతుంది. సో లైటింగ్ విషయంలో ఈ BMW G310R ఏమాత్రం తగ్గలేదు. లైటింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. పర్ఫెక్ట్ లైటింగ్స్ అని చెప్పుకోవచ్చు దీనికి. సో ఇక్కడ కన్సోల్ చూసుకున్నట్టయితే మనకైతే డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు, బ్లాక్ అండ్ వైట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే టైం ఉంది, న్యూట్రల్ అయితే ఉంది, న్యూట్రల్ ఉండేది కూడా ఉంది, గేర్ ఇండికేటర్ ఉంది, మాల్ ఫంక్షన్ ఉంది, అండ్ హజార్ లైట్స్ అయితే ఉన్నాయి, అండ్ ట్రిప్, ఓడోమీటర్ ప్రతి ఒక్కటి అయితే ఇందులో అయితే ఇచ్చారు. అండ్ బ్లూటూత్ కనెక్షన్ అయితే లేదు. సో ఇంకా మనము గేర్ ఇండికేషన్ అయితే ఉంది, అండ్ మిగతా ప్రతి ఒక్కటి అయితే ఉంది ఇందులో. సో దీని గురించి అయితే కన్సోల్ గురించి నేను చెప్పాలి అనుకుంటే బాగానే కన్సోల్ అయితే డిజైన్ అయితే చేశారు. ఇంకా కలర్ది అయితే ఇచ్చింటే బాగుండేది. సో పర్వాలేదు, నెక్స్ట్ ఏమైనా చేస్తారేమో చూడాలి. సో ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇంకా మనం సీట్ విషయానికి వస్తే ఫుల్ లెంత్ సీట్ అయితే ఉంది. అండ్ వెనకాల మనము PN రైడర్కి కూడా సీట్ అయితే బాగానే ఉంది. ఫ్యామిలీ అయితే యూజ్ చేయొచ్చు దీన్ని. అండ్ వెనకాల పట్టుకోవడానికి అయితే గ్యాప్ రైల్ అయితే మంచిది ఇచ్చారు. అండ్ శారీ గార్డ్ అయితే ఉంది ఇందులో. సో మనకి చాలా అంటే చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇదైతే కొనుక్కోమని అయితే నేను చెప్తాను. సో ఇంకా ఫుల్ రివ్యూ అయితే మనం తెలుసుకుందాం. సో సైలెన్సర్ కూడా చాలా మంచి క్వాలిటీ ఇచ్చారు, చాలా బాగుంది. సో ఇది నార్మల్ మోనోషాక్, అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే కాదు. సో మోనోషాక్ అడ్జస్టబుల్ అయితే ఇచ్చిందంటే చాలా బాగుండేదని నా ఒపీనియన్. సో గైస్, ఇందులో అయితే స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. సో స్లిప్పర్ క్లచ్ అంటే మీకు తెలిసిండేదే కదా. స్లిప్పర్ క్లచ్ వచ్చేసి మనకైతే ఎంత స్పీడ్ పోయినా కూడా మనమైతే ఆ స్పీడ్లోనే మనం వితౌట్ యూజింగ్ క్లచ్ మనమైతే గేర్స్ వేయచ్చు, తీయచ్చు. సో మీరు
ఎక్సిలేటర్ కింది కనుక్కోకుండానే మీరైతే గేర్స్ వేయచ్చు తీయచ్చు కాబట్టి మీకు అది తెలిసే ఉంటుంది. చాలాసార్లు అయితే నేను చెప్పాను. సో అది మామూలుగా నేనైతే ఎప్పుడైనా నేను షోరూమ్కి వెళ్ళినప్పుడు నేను ఇలాంటివి అయితే చూపిస్తాను. తొందరలో అయితే వెళ్తాను కాబట్టి చూపిస్తాను నేను. సో స్లిప్పర్ క్లచ్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. అది ఎక్సిలేటర్ దించుకోకుండానే మనమైతే క్లచ్ యూస్ చేయకోకుండానే మనమైతే వెయ్యొచ్చు, గేర్స్ వెయ్యొచ్చు తీయచ్చు. సో ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి ఈ బైక్కి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మనం లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ చూసుకున్నట్టయితే మనకి స్విచ్చెస్ హై బీమ్, లో బీమ్ అయితే ఉంది. మనకి దాని కింద చూసుకుంటే మనకి ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది. దాని కింద చూసుకుంటే మనకైతే హారన్ అయితే ఉంది. సో అక్కడ క్లచ్ వచ్చేసి మనకైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన ఫింగర్స్ ఎంతైతే ఉందో అంతైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా మంచిది, ఇది కూడా మనకి అడ్వాంటేజే. షార్ట్ ఫింగర్స్ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో ఎవరికి ఎట్లా కావాలో అలాగైతే మీరు యూజ్ చేసుకొని దాన్ని అయితే మార్చుకొని అయితే క్లచ్ని అయితే మనము యూజ్ చేయొచ్చు. సో ఇందులో అయితే ఇది చాలా మంచిదని చెప్పొచ్చు. కొన్ని బైక్స్కి వస్తుంది, కొన్ని బైక్స్కి అయితే రాదు. కొంతమందికి షార్ట్ ఫింగర్స్ ఉంటాయి, కొంతమందికి లాంగ్ ఫింగర్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళైతే ఇది బాగా యూజ్ అవుతుంది వాళ్ళకి. అండ్ వాళ్ళు హ్యాపీగా అయితే బైక్ అయితే డ్రైవ్ చేయొచ్చు. అండ్ క్లచ్ క్వాలిటీ కూడా చాలా బాగుందనే చెప్పుకోవచ్చు మనం దీంట్లో. రైట్ సైడ్ స్విచ్చెస్ చూసుకున్నామంటే అంటే మనము కిల్ స్విచ్ అయితే ఉంది. దాని కింద అయితే మనకి సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. సో ఇది కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. స్విచ్చెస్ క్వాలిటీ కూడా చెప్పనవసరం లేదు. ఇట్స్ ఆసమ్ స్విచ్చెస్ క్వాలిటీ. సో చాలా అంటే చాలా బాగుంది, అంతా స్మూత్గానే ఉంది. అండ్ ఇట్ సైడ్ కూడా మనకైతే అడ్జస్టబుల్ క్లచ్ ఉంది అని చెప్పాను కదా. సో చాలా అంటే చాలా మంచిది. సో మన ఫ్రంట్ బ్రేక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకి ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఆ ఫుట్ రెస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ ఇస్ ఆసమ్ అని చెప్పొచ్చు. క్వాలిటీ చాలా బాగుంది. సో మనకి రబ్బర్ది వచ్చింది కాబట్టి మనకి చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మనము పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇందులో తెలుసుకుందాం గేర్స్ గురించి. సో ఈ బైక్ అయితే పర్చేస్ చేయడానికైతే 100% చాలా బాగుంటుంది. సో అందరూ ఎవరికైతే ఇష్టం ఉంటుందో ఇదైతే BMW G310R అయితే హ్యాపీగా తీసుకోవచ్చు. టైర్స్ గురించి చెప్పాను కదా, చాలా అంటే చాలా గ్రిప్ అయితే ఉంది. అండ్ మనకి మొత్తం టైర్స్ అయితే 17 ఇంచ్ అయితే వస్తుంది, అలాయ్ వీల్స్తో వస్తుంది. సో హెడ్ లైట్ కూడా డిజైన్ కూడా చాలా బాగుంది, LED లైట్స్ మొత్తం. అండ్ ప్రతి ఒక్క దానికి అయితే ఇట్ సైడ్ ఫ్రంట్ బ్రేక్ కూడా మనకైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు లివర్. సో అన్నీ మంచి మంచివి అయితే ఉన్నాయి. అండ్ ఇందులో హై బీమ్, లో బీమ్ స్విచ్చెస్ ఉన్నాయి, చాలా మంచి స్విచ్చెస్ అవి కూడా. అండ్ పాస్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఇంజన్ కూడా చాలా బాగుంది క్వాలిటీ. అండ్ పెట్రోల్ గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో. సో గైస్ ఇందులో అయితే మనకి మైలేజ్ 30 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే వస్తుంది. సో చాలా మంచి మైలేజ్ అనే చెప్పుకోవచ్చు మనమైతే. సో ఇంజన్ టైప్ వచ్చేసి మనకైతే వాటర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజన్, 4 వాల్వ్స్, 2 ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్స్, వెట్ సంప్ లూబ్రికేషన్తో అయితే మనకి ఈ బండి అయితే లభిస్తుంది. సో నంబర్ ఆఫ్ సిలిండర్స్ వచ్చేసి మనకైతే 1 అయితే ఉంది. మ్యాక్సిమం పవర్ వచ్చేసి మనకైతే 34 PS అట్ 9500 RPM అయితే ఉంది. టార్క్ వచ్చేసి 28 న్యూటన్ మీటర్ అట్ 7500 RPMలో అయితే ఉంది. మనకి ఫ్రంట్ బ్రేక్ డిస్క్ అండ్ బ్యాక్ బ్రేక్ కూడా డిస్కే. మనకి ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి మనకైతే 11 లీటర్స్ అయితే పడుతుంది ఇందులో. సో బాడీ టైప్ వచ్చేసి మనకైతే స్పోర్ట్స్ స్నాక్డ్ బైక్స్ అయితే పేర్ అయితే ఉంది. సో ఇది స్పోర్ట్స్కి యూజ్ చేస్తారు కాబట్టి. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కరు ప్రతి బైక్ యూజ్ చేస్తున్నారు మన డైలీ వేర్ యూజెస్ కోసం. సో ఈ డైలీ యూజెస్ కోసం అయితే ఈ బైక్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. సో 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ అయితే మనకైతే వస్తుంది. సో సిక్స్ గేర్స్ అయితే ఉంటాయి ఇందులో. సో సీట్ కెపాసిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది, మాటల్లో చెప్పలేము మనము. సో సీట్ కెపాసిటీ ఈజ్ వెరీ గుడ్. సో ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మనకైతే 11 లీటర్స్ అయితే పడుతుంది. సో ఇది కూడా మంచి విషయమే. సో ఇంకా మనకి చూసుకున్నట్టయితే ABS వచ్చేసి డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది. DRLs వచ్చేసి డిజిటల్ అయితే ఉంది. స్పీడోమీటర్ డిజిటలే, ఓడోమీటర్ డిజిటలే, ట్రిప్ మీటర్ డిజిటలే, ఫ్యూయల్ గేజ్ ఉంది ఇందులో. అండ్ టాకోమీటర్ కూడా డిజిటలే. సో చూసుకోవడానికి అన్నీ మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి ఇందులో. సో తీసుకోవడం అంటే చాలా మంచి బండి అనే చెప్పొచ్చు ఇది. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా స్పోర్ట్స్ లుక్ అయితే కావాలనుకుంటే ఈ BMW G310R అయితే తీసుకోవచ్చు. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, రైడింగ్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.
సో మనము క్లచ్ గురించి చూసుకున్నట్టయితే మల్టీ డిస్క్ అండ్ ఆయిల్ బాత్ క్లచ్ అయితే ఉంది. సో మనం ఇది మంచిది అనుకోవచ్చు, ఎందుకంటే క్లచ్ కూడా చాలా పవర్ఫుల్గా చాలా స్మూత్గా ఉంటుంది. సో ఆయిల్ బాత్ అంటే మనకి తెలిసిందే, చాలా నీట్గా క్లీన్గా అయితే ఉంటుంది అండ్ బటరీ స్మూత్గా కూడా ఉంటుంది. మనకేమి హ్యాండ్స్ ఎక్కువగా పెయిన్ అయితే రావు, చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి. అండ్ దీంట్లో కూడా మనకి ఫింగర్స్ తగ్గట్టు మనమైతే హైట్ తగ్గట్టు మనమైతే అడ్జస్ట్ చేసుకునేది ఉంది కాబట్టి క్లచ్. సో మనం క్లచ్ అయినా బ్రేక్ అయినా రెండు అడ్జస్ట్ చేసుకోవచ్చు కాదు, మన ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. సో ఇందులో చూసుకున్నట్టయితే మనకైతే కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది, మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. సో మనకి హీట్ ఎక్కువగా కాదు, కాకపోతే కొద్దిగా మనకి ఇంజన్ దగ్గర అయితే అవుతుంది హీట్. అది చాలా నథింగ్ అది, ఎందుకంటే మనం బైక్ నడిపిన తర్వాత ఏ బైక్ అయినా అలాగే హీట్ అవుతుంది కాబట్టి ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. సో మీరైతే ఈజీగా హ్యాపీగా అయితే మీరు డ్రైవింగ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ స్పోర్ట్స్ బైక్ కాబట్టి చాలా అంటే చాలా బాగా నీట్గా క్లీన్గా స్మూత్గా ఫుల్ గ్రిప్తో అయితే టైర్స్తో అయితే మనకి బైక్ అయితే వస్తుంది కాబట్టి ఇది 100% మంచి బైక్, తీసుకునేకి అవకాశం చాలా ఉంది అండ్ ఎంజాయ్ కూడా చేస్తారు తీసుకుంటే. సో తీసుకునే వాళ్ళు తీసుకోండి, లేకపోతే వేరే వాళ్ళు చూస్ అనదర్ బైక్. బట్ దిస్ బైక్ ఈజ్ వెరీ 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 నీట్ అండ్ క్లీన్ అండ్ స్టైలిష్ బైక్ ఆల్సో. సో ఇదైతే మనకి BS6 2.0 ఇంజన్తో అయితే వస్తుంది కాబట్టి BS6 ఇది. సో మంచి కండిషన్తో అయితే బండి అయితే ఉంటుంది కాబట్టి పవర్ఫుల్ ఇంజను అండ్ ఎగ్జాస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మనమైతే ఎంజాయ్గా హ్యాపీగా ఇదైతే బైక్ తీసుకొని మనమైతే రైడింగ్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది చాలా అంటే మంచి కంపెనీ BMW బైక్ కాబట్టి మనకి అంత తొందరగా మనకి ఏ కంప్లైంట్స్ అయితే రావు, వచ్చినా కూడా మనము చేయించుకోవచ్చు, దట్ ఈస్ నాట్ అండ్ బిగ్ ఇష్యూ. సో గో ఫర్ ఇట్ అండ్ ఎంజాయ్ ద డ్రైవ్. అండ్ మీరు దీని మీద కూర్చున్నప్పుడు మనకైతే చాలా మంచి రాయల్ లుక్ అయితే మనకైతే వస్తుంది. సో దీంట్లో అయితే మనకి BMW మోటోరాడ్ ABS అయితే ఉంది. సో ఇది కూడా మంచి విషయం అని చెప్పుకోవచ్చు, ఇది ఉన్నందుకు మనకి చాలా ప్లస్ పాయింట్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో ఇంకా విడ్త్ వచ్చేసి మనకి 849 mm అయితే ఉంది, లెంత్ 2005 mm అయితే ఉంది, హైట్ వచ్చేసి 1080 mm అయితే ఉంది. ఫ్యూయల్ రిజర్వ్ వచ్చేసి మనకైతే 1 లీటర్ వరకు అయితే రిజర్వ్ ఉంది. శాడిల్ హైట్ వచ్చేసి మనకైతే 785 mm అయితే ఉంది. వీల్ బేస్ 1380 mm అయితే ఉంది. కర్బ్ వెయిట్ వచ్చేసి 158.5 kgs అయితే ఉంది మనకి. టోటల్ వెయిట్ వచ్చేసి బండి వెయిట్ వచ్చేసి 345 kgs, కొంచెం హెవీ వెయిట్ అయితే అనిపిస్తుంది. సో అందుకే మీరైతే టెస్ట్ డ్రైవ్ అయితే చేసి వెయిటింగ్ ఎక్కువ అనిపిస్తే వేరే బైక్కి వెళ్ళండి. లోడ్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి మనకైతే 181.1 kg అయితే ఉంది. సో చూసుకోండి, వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది. సో అందుకే టెస్ట్ డ్రైవ్ చేసి మీరైతే ఓకే అనిపిస్తే తీసుకోండి, లేకపోతే గో ఫర్ అనదర్ బైక్ ఆర్ KTM డ్యూక్ 390 ఆర్ KTM RC 390 ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులో ఏదో ఒకటి పర్చేస్ అయితే చేయాలి. ఇందులో సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మనకైతే సస్పెన్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే సస్పెన్షన్ మనకి చాలా అంటే మంచి సస్పెన్షన్ అయితే ఇచ్చారు. గోల్డ్ కలర్లో మనకి సస్పెన్షన్ ఇందులో అయితే ఉంది. సో అందుకే నేనైతే చెప్తున్నాను, మంచి కాస్ట్ పెట్టేటప్పుడు మనం ఒకటేసారి మంచి బండి తీసుకుంటే చాలా బాగుంటుంది, అది ఎక్కువ రోజులు కూడా వస్తుంది. అండ్ క్వాలిటీ, స్విచెస్ క్వాలిటీ అండ్ లైటింగ్ కెపాసిటీ అన్నీ చాలా బాగున్నాయి. టైర్ గ్రిప్ ఉంది, అంతా బాగుంది కాబట్టి మీరైతే హ్యాపీగా ఈ వెహికల్ని అయితే చూస్ చేసుకొని మీరైతే పర్చేస్ చేసుకొని బైక్ ఎంజాయ్ అయితే చెయ్యొచ్చు రైడింగ్ని. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదు ఇందులో. అండ్ సో స్పోర్ట్స్ బైక్ కాబట్టి మనకైతే ఒక డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది, యూనిక్ లుక్ అయితే ఉంటుంది. అందరూ ఈ స్పోర్ట్స్ లుక్ కావాలని అనుకుంటుంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా బాగుంటుంది. అండ్ దీంట్లో లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళొచ్చు, ఏమంటే కొంచెం టైం అయితే తీసుకొని గ్యాప్ తీసుకొని మీరైతే వెళ్ళాలి, లేకపోతే మీకు రెస్ట్ పెయిన్ అయితే రావడం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అవకాశం అయితే ఉంది. సో అందుకే చూసుకొని అయితే మీరైతే ఈ బండిని అయితే కొనుక్కోండి అండ్ ఎంజాయ్ యువర్ రైడ్. అండ్ ఈ బండిని చాలామంది అయితే ఇష్టపడుతున్నారు అండ్ సేల్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి కాబట్టి మంచి బండి అనే చెప్పుకోవచ్చు. సో ఇంకా ప్రైస్ విషయానికి అయితే వచ్చామంటే 2.90 lakhs అయితే ఉంది. సో ఇంకా ఎక్స్ట్రా షోరూమ్ ప్రైస్ కూడా ఇదే కాబట్టి
మీకు అంతా కలిపి మీకైతే 3,20,000కి అయితే వస్తుంది. కాబట్టి మీరైతే కాస్ట్ అయితే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. బట్ మంచి బండి, అది కూడా BMW కంపెనీ కాబట్టి 3 lakhsలోనే మనకైతే వస్తుంది. కాబట్టి నేనైతే మంచి అనేది బాగుంటుందనే చెప్తున్నాను. సో ఎవరైనా స్పోర్ట్స్ బైక్ డబ్బులు ఎంతైనా పర్వాలేదు అని వాళ్ళు ఈ బైక్ అయితే వెళ్ళండి, హ్యాపీగా ఉంటుంది. అండ్ ఎవరైనా ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మనకైతే 8,936 రూపీస్కి అయితే మీరైతే కట్టి బండిని అయితే సొంతం చేసుకోవచ్చు. సో ఇంకా మొత్తం డీటెయిల్స్ అన్ని విన్నారు కదా, నచ్చితే గో ఫర్ ఇట్. సో గైస్ చూసారు కదా BMW G310R అయితే ప్రైస్ డీటెయిల్స్ మొత్తం మైలేజ్ అంతా మాట్లాడుకున్నాం కదా. సో మీకు నచ్చితే ఈ బైక్ని అయితే చూస్ చేసుకొని బాగా ఎంజాయ్ అయితే చేయండి డ్రైవింగ్. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి అండ్ షేర్ కూడా కంపల్సరీగా చేయండి. అండ్ ఎలా అనిపించింది ఈ వీడియో, మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందా, ఇంకేమైనా మర్చిపోయినా అనేది మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా నేనైతే దానికి రిప్లై ఇస్తాను. అండ్ మర్చిపోకుండా డ్రీమ్ బాయ్స్ 94ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ నా 3 లింక్స్ అయితే బయోలో అయితే ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ అయితే ఉన్నాయి. అక్కడ కూడా వచ్చి మీరైతే ఫాలో అయిపోవచ్చు. సో తొందరలోనే 7,000 సబ్స్క్రైబర్స్ అవుతున్నారు కాబట్టి నేనైతే లైవ్ గురించి అప్డేట్స్ అయితే రేపన్నమన్నడన్నా ఇస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయిపోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.